డీప్ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఏఐ జనరేట్ కాంటెంట్ పై వాటర్ మార్క్ ఉండాలని సూచన. ఈ కార్ రేసులో కేటీఆర్ కు కీలక ఆదేశాలు, వాడిన ఫోన్స్ తీసుకురావాలన్న ఏసీబీ. మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో గోవధను నిషేధించాలి, ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు, ఫేక్ కాల్ అని తేల్చిన అధికారులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్, 3 మావోయిస్టు నేతలు మృతి. జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో ఫ్లెక్సీ బార్ తొలగించేందుకు యత్నించిన మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న వైసీపీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ, 3 నెలల కిందటే ఇంజన్ మార్పు. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ. దౌత్యవేత్తల పునర్నియామకానికి కుదిరిన అంగీకారం, నిజ్జర్ హత్యతో భారత్ కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాలు. రుతుపవనాల ముందస్తు రాకతో ముప్పే, ఏయూ ప్రొఫెసర్ డాక్టర్ సునీత. భార్యతో శృంగారానికి ఆన్లైన్లో ఆఫర్, ఇలాంటి భర్తకు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు. భాషా బోధనపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర, పాఠశాలలో హిందీ తప్పనిసరి కాదని ప్రకటన. ఈ నెల 22కు శుభాంశు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా, అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం ప్రకటన. బీహార్లో పిడుగుల వర్షం, 12 మంది దుర్మరణం. ఫ్లైఓవర్ పైనుంచి పడిన మామిడికాయల వ్యాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో 4 దుర్మరణం. యుద్ధం మొదలైందంటూ ఇరాన్ పోస్ట్, ట్రంప్ హెచ్చరికపై ఖమేనీ స్పందన. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, క్షిపణుల దాడుల్లో 585 మంది మృతి. ఇరాన్పై దాడి అంతర్జాతీయ భద్రతకు ముప్పు, ఆందోళన వ్యక్తం చేసిన రష్యా. ఫోన్లు, ల్యాప్టాప్లు వాడితే సైబర్ దాడులు జరగొచ్చు, అధికారులకు ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, బాలి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి. నాగ చైతన్యతో కలిసి ప్రమోషన్స్, ఆ వార్తల్లో నిజం లేదన్న నటి సమంత. ఒకే కారులో విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి వార్తల్లో నిలిచిన జంట. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.